కూటమి పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ పూజల్లో పాల్గొంటున్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆలయాల ఆవరణల్లో కొబ్బరికాయలు కొట్టి కూటమి కుట్రలు బద్దలు కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూ సమాజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కూటమి పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి రావాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఆలయాల ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి కూటమి కుట్రలు బద్దలు కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూ సమాజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలని దేవుడిని వేడుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి పరిహారంగా వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిరసన తెలియజేశారు. భక్తులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఏదైతే ఉందో ఆ శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి కలిసిందంటూ కూటమి ప్రభుత్వం విషప్రచారం చేసింది. చంద్రబాబు చేసినటువంటి విషప్రచారాన్ని కూడా చెంపపెట్టులాగా సిబిఐకి సంబంధించినటువంటి వేసినట్టు సిట్టు కూడా తీర్పించినా కానీ కూటమి నేతలు ఇంకా బొక్కుతూ కూడా విషప్రచారం చేస్తున్నారు. దీనికే చంద్రబాబు నాయుడికి బుద్ధి ప్రసాదించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉన్నటువంటి ఆలయాలు కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజలు కూడా నిర్వహించారు. ఇన్నారు వీరితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఎప్పటికీ ఆల్రెడీ అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేసి దొరికిపోయినా కానీ ఇంకా బుద్ధి మారట్లేదు. ఆల్రెడీ ఏమేమి చూస్తారు? ఇలాంటి చంద్రబాబు కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ గతంలో చూస్తున్నారు, మెట్లు కడిగేసి పొలిటికల్ డ్రామాలు ఆడారు. ఇలాంటి ఏమేమి చూస్తారా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా, ఈ దేశ ప్రజలకే కాకుండా ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పవలసిన ఆసమనం అయింది. క్షమాపణ చెప్పవలసిందే. ఎందుకంటే ఇవాళ మీరు చేసిన ప్రచారం ఎలాంటి ప్రచారం అంటే, ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాన్ని దెబ్బతీసి, మానసిక ఒత్తిడి గురి చేసి చాలామంది ఇవాళ హార్ట్ స్ట్రోకులకి ఇవాళ గురైనటువంటి పరిస్థితి మనం అక్కడక్కడ చూసాం. మీరు ఏం చెప్పారండి? ఏం చెప్పారు మీరు? అసలు సొహండే మాట్లాడుతున్నారా మీరు? ఏం చెప్పారు? పంది కొవ్వు లడ్డూల్లో కలిసిందని, అలాగే చేపల ఆయిల్
ఇందులో వాడుతున్నారని మేము చెప్పామా? ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారా? కూటమి ప్రభుత్వం చెప్పింది. చెప్పినప్పుడు మీరు దాని మీద స్టిక్ అని ఉండాలి. ఇవాళ అత్యుత్తమమైనటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళని సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐని ఇన్వాల్వ్మెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత అధికారులు ఎంతో క్రమశిక్షణ గల అధికారులను ఇందులో వాళ్ళని చేర్చి ఇవాళ రిపోర్ట్ ఇవ్వటం తెలిసింది. ఇదిగో 219 పేజీల రిపోర్టు సిబిఐ ఇచ్చింది. ఇది రిపోర్టు. ఈ రిపోర్ట్లో ఏం చెప్పడం జరిగింది? ఇవాళ లడ్డూలో ఎటువంటి పంది కొవ్వు కానీ ఎటువంటి చేపల ఆయిల్ కానీ లేదు, ఇందులో వెజిటబుల్ ఆయిల్సే ఉన్నాయి అని సిబిఐ నిర్ధారణ చేస్తే మళ్ళీ మీరందరూ ఒక కొత్త నాటకాన్ని సృష్టించి ఏంటంటే లేనిది ఉన్నట్టు ఉందని లేనట్టు చెప్పే నైజం మీది కాబట్టి మళ్ళీ టీవీల్లో మీకు అనువైన టీవీల్లో ఏదైతే అందులో కొవ్వు ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ అంటున్నారు అందులో లడ్డూలో రసాయనికాలు కలిసినాయని మీరు మళ్ళీ ఏదైతే గుళ్ళల్లో అభిషేకం చేస్తున్నారు. ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తనాతన ధర్మం పట్ల మీకున్న నిజాయితీ నిబద్ధతనే మేము కూడా హర్షిస్తాం. మీరు ఏదైతే ఇవాళ పందుకోవు కలిసింది చేపల ఆయిల్ కలిసిందని మీరు ఇవాళ భగవంతుని మీద ఎంతో ప్రేమానురాగాలతో మెట్లు కింద నుంచి పైకి దాకా కడుక్కుంటూ వచ్చారు. ఇవాళ అత్యుత్తమైనటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మీద మీకు నమ్మకం లేదా? సిబిఐ మీద మీకు నమ్మకం లేదా? మీరేసిన సిట్ మీద మీకు నమ్మకం లేదా? అలాంటప్పుడు ఇవాళ భగవంతుని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మనోభావాల్ని మళ్ళీ ఆసన సాధ్యంగా ఇచ్చే విధంగా మీరు మెట్లు పైనుంచి కిందకి కడగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి కూడా ఒకటే ఒత్తిడి వస్తుంది. ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తూ గౌరవాలను దెబ్బతీశారో వాళ్ళు కూడా రాజీనామా చేయాల్సిన అవకాశం ఎంతైతే ఉందని చెప్తున్నారు. ఏం చూస్తారు మీరు? రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. దానికి వాళ్ళని రాజీనామా చేయాలా వద్దా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, ఆ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళాలో కలియుగ వెంకటేశ్వర నిర్ణయం అయిపోయింది. మనం ఏం కంగారు పడవసల్లా. లడ్డూకు సంబంధించిన ప్రసాదం పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిందంటూ కూడా విష ప్రచారం చేశారు. రాజకీయ ప్రోద్బలం కోసం ఇలా చేసినటువంటి విష ప్రచారం కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. సిట్ ఇచ్చినటువంటి తీర్పు కూడా వారికి చెంపపెట్టు లాంటిదని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ క్షమాపణ చెప్పాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ నరేష్తో రాజు, సాక్షి టీవీ, తాడేపల్లిగూడ నుంచి.